ఒరే రుబ్బా ఎంతకి వాళ్ళు ఎప్పుడు పడిపోయారో ఏటా గుంతల తొందరగా వెళ్ళి కాపాడాలి మనం ఎక్కడున్నారో చూపించదు పదరా నువ్వా గొడుగు బాబా సరే సరే మరి నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కాబట్టి నాకు ప్రామిస్ చెయ్యి ఎర్రదమ్ములు ఇస్తున్నాను. నీ అబ్బా పొట్టిన కొడుక ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాం రా. కాల్ పట్టుకుని గిరగిర లాక్కెళ్ళిపోగల అక్కడికే. అయ్యో రోబన్ మిత్రమా, అసలు ఆడపందుకు భయం ఎక్కువ. పద మనం తొందరగా వెళ్ళి రక్షించాలి. చెప్పు ఎక్కడ ఉన్నారో వాళ్ళు. పొట్టిన కొడుక తొందరగా నువ్వే చూపిస్తావా లేకపోతే తోగొట్టుకుని లాక్కెళ్ళిపోమంటావు నిన్ను? నీ అబ్బా కోదిన కొడుక నీకు రిక్వెస్ట్ చేయడం తెలియదేట్రా? రిక్వెస్ట్ చేయరా అప్పుడు తీసుకెళ్తాను. రిక్వెస్ట్ కదరా, రంభంతో కోసేస్తాను నిన్ను. ఇప్పుడు కానీ నువ్వు తీసుకెళ్ళకపోతే అక్కడికే. ఆ బొక్కలే పీకేవలే బొచ్చో. నేను గొడుగు బాబు మీద గౌరవంతోనే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నా, లేదంటే అసలు తీసుకెళ్ళను నేను. మరేటే నా మీద ఎక్కువ గౌరవం ఉన్నదే రాబిన్ గడికే. ఊరి రాబినా నువ్వు తొందరగా తీసుకెళ్ళరా నన్ను అక్కడికే. వాడు అబ్బా పొట్టిన కొడుకు చెప్పడము నువ్వు విందమో సరిపోయిందిలేండి. సరే పదండి అక్కడికి వెళ్తాము తొందరగా. వాళ్ళు బతుకున్నారో చచ్చారా? ఒరే బొట్టిన కొడుక ఈ మూలకు తీసుకొచ్చే అడవిలోకే. ఎక్కడున్నారు వాళ్ళు ఎంతకే? ఇదేటిదే ఇప్పుడే కదా వచ్చామో. వచ్చాక నీకు కొంచెం సేపు ఆగరా చూపిస్తున్నా. రోబన్ మిత్రమా, నీకు కరెక్ట్ గా గుర్తుంది అసలు ఇదేనా ప్లేస్? లేకపోతే మర్చిపోయావా నువ్వా? ఒరే బనానా కొడక ఆంబోతులకు ముందుకు వచ్చేకరే. నీ ముందు పెద్ద బొక్కను చూడు, దానిలోనే పడిపోయి రాళ్ళ. ఓ నాయనో, ఎంత పెద్ద కొందేటి ఇదే. ఇందులో పడిపోయారా? ఎంతకి ఇది ఎంత లోతుందో ఏటో. వాళ్ళు చచ్చారో బతికారో తెలియడం లేదే. మరేట ఏనుగులనే నీలాంటి ఆంబోతులనే పట్టుకోవాలనుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద గొంతులో తవ్వుతారు. ఈ అడవిలో మాలాంటి చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపడతాయి ఇవే. నీ అబ్బా పొట్టిన కొడుక ఈ అడవి లోపలికి ఎవరు రారా అలాగా గుంతలు తవ్వడానికి? నీలాంటి కుందేళ్ళే ఎర్రదుంపల కోసం ఆశపడిపోయి కింద వరకు అలాగా తవ్విసయ్యావే. ఊరి అబ్బాయిలో మీరు ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడం ఏం బాగోలేదురా. మీరేట్రా 10 నిమిషాలు కూడా కలిసి ఉండరు ఇప్పుడు. గొడుగుబా నువ్వు మాట్లాడితే నన్ను తిడతావు కానీ ఆ బొట్టోడు చూసావా బండోడినే పెద్ద పెద్ద మాటలు అన్నాడు. ఇప్పుడు ఆడి కోసమే గుంతలు తవ్వారంట పట్టుకోవడానికి. వారు బాబు నేను అన్న మాటలకే కొండ కూడా అసలు ఫీల్ అవ్వలేదా? నువ్వెందుకు బాబు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావా? కోతి మిత్రమా రోబన్ మిత్రమా, మనం ఫీల్ తర్వాత అవ్వచ్చు. కాకపోతే అక్కడ పంది బావ ఆడపంది ఇరుక్కొనరా. వాళ్ళిద్దరూ బతికి ఉన్నారో చచ్చారో చూడండి కొంచెం మీరు. ఊరి నిజానికే కొండ కూడా మీ ఇద్దరు కంటే చాలా బెటర్ రా. వాడికి ఎంత బాధ్యత ఉందరా. వాళ్ళిద్దరికి ఏమైపోద్ది ఏమని మీరు ఉన్నారు దేనికిరా మీరా? గుడు బాబా నువ్వు ఈ కోతి గారిని ఏమైనా అంటే అనుకో కానీ నన్నేమే అనుకో. నాకు బాధ్యత ఉంది కాబట్టి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చాను నేను. గొడుగుబా నిజం చెప్తా విను. బాధ్యత లేదా బొక్కలేదా? ఆ కొండ కూడా ఆడపంది మీద కొన్నేసాడు. దానికి ఏమైపోద్ది ఏమని చెప్పేసి వాడు తెగ టెన్షన్ పడిపోతాను ఇందాకల నుంచి ఉన్నా. నీ అబ్బా బనానా కొడక ఇదేటిదే. ఆ కోతి కూడా ఎన్ని మాట్లాడినా నీకు కోపం రాదేట్రా? కొవ్వు పెంచడం కాదు, కొంచెం కోపాన్ని కూడా పెంచుకోవాలి నువ్వా. ఊరే మీరు నిజంగా కొండ కొన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? ఊరే రుబ్బా ఎందుకు నీకు అంత పగాడంటే ఆ కోతిగడి మీద గొడవకి వెళ్ళొచ్చు కదరా. కొండ కొన్ని రెచ్చగొడుతున్నావు నువ్వా? ఇదేటిదే గుడు బాబా నేను ఇప్పుడేమన్నా కొండ కొడుని తిట్టాడా కోతిగడ. ఆయన కొండ కూడా కోపం రావట్లేదని చెప్పేసి అన్నాను నేను. కొండగడ నేనేమి రెచ్చగొట్టట్లేదా? నీ అబ్బా పొట్టిన కొడుక అక్కడ ఇక్కడ పడినట్టు నా ముందు రాజకీయాలు పడ్డవనుకో మెల్లేసేస్తాను రే. మర్యాదగా గుంతలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో లేదో చూడు ముందా. నేను కానీ సన్నంగా ఉంటే ఎప్పటికి గుంతలో దూరిపోయా. మొత్తం దేవిద్దని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎక్కడున్నా లాక్కొద్దును బయటికి. అవునరా కొండ నువ్వు లాక్కొస్తావా లేకపోతే పట్టుకుని పిసిగేస్తావా లోపటే? ఊరే కోతే నువ్వు మర్యాదగా వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో గట్టిగా అరిసే కనుక్కో. నువ్వా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. గొడుగు బాబా ఈ గుంత చాలా లోపడుకున్నట్టుంది. కోతి మిత్రం మరిస్తే వినబడదు. నేనే గట్టి కొరుస్తాను. అరువు నీ అరుపుకే ఒరే కొండ ఏదో ఎలుగుబంటి వచ్చింది అనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. బయటకు కూడా రారు. మనం పిలిచిన రారేగా. పోరా నీ అబ్బా అరుస్తా అన్నోడు నరవు నీవు నువ్వు అరవు. ఎక్కడ తగలడ్డావురా సామి నువ్వు? బొగ్గలు నేను లేకపోతే మీరు ఏమైపోతారా? ఒరే కొండ ఫస్ట్ నువ్వు అరువు తర్వాత నేను అరుస్తానులే. అలాగలాగే కోతి మిత్రమా. ఇదిగో సురసి బాప నువ్వు లోపల బాగానే ఉన్నావా? నీకు అన్ని బాగానే ఉన్నాయా లోపట? ఏదైనా అవుతుంది లోపట? ఇదేటిదే ఒరే కొండ నువ్వు పెళ్లి బాబును కూడా పిలవాలరా నువ్వా? ఓన్లీ సురసీ పాపని పిలుస్తున్నావేట్రా బాబు నువ్వా? ఒరే పొట్టుడా పిలవడం సంగతి తర్వాత లోపల ఏమేమి జరుగుతుంది ఏటి నవ్వుతుంది ఏటి అంటాను చూడీడా. అంటే ఈడ అర్థమేట్రా? ఆడపంది మగపంది లోపల బొంసి కొనుక్కుంటాను ఈడ. ఇదేటిదే కొత్త పదంలాగా ఉందే. బంసిక్ అంటే ఏట్రా కోతే? గొంతలెక్కడనే బొంసిక్ అన్నానులే. ఒరే కొండ ఇంకోసారి గట్టిగా పిలువురా నువ్వు. వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవలేరా బాబా? ఈసారి పంది బావని పిలిచిద్దామా? పంది బావా లోపల బతికే ఉన్నావు నువ్వా? బతికుంటే గట్టిగా అరిసే నాకు సిగ్నల్ ఇవ్వు నువ్వా? తస్సదియ్య సురసి బాబా పైనుంచి ఏదో సౌండ్ వినబడుతుంది. నీకు కూడా వినబడింది? సొర్రసయ్య నాకు పాండలాగే వినబడింది వాయిస్. సొర్రసయ్య నిజంగా పాండ చాలా గ్రేట్. నా కోసం వచ్చారు ఇక్కడికి. గొడుగు బాబా పంది బాబు ఉన్నారు సురసి బాబా ఉన్నారు లోపట మాట్లాడుకుంటాను రా. చిన్నగా వినబడుతుంది నాకు. ఒకసారి నువ్వు కూడా మాట్లాడు.
నేను ఉన్నాను కదరా మాట్లాడడానికే. అవుగా పెద్ద బాబా సురసి బాబా, ఎప్పటికి మీరు బగేరు అయినా సరే అనుకున్నా ఇంకా బతికే ఉన్నారా? సరే సరే, మిమ్మల్ని కాపాడేస్తాను నేను నెలకు ఒకలాగా. తస్సదియ్యా రంగు బొంగు జోరమటి అందరూ వచ్చినట్టున్నారు నన్ను కాపాడడానికే. తస్సదియ్యా నేనంటే చాలా అభిమానం మీరు అందరుకున్నా. సుర్రసయ్య నా కోసం వచ్చారా, నీ కోసం కాదు. నేనంటేనే అమ్మాను మీకు వాళ్ళకి. సుర్రసయ్య పాండ నా కోసమే వచ్చింది ఇక్కడికి. తస్సదియ్యా నువ్వు ఆ పాండ గురించి నా దగ్గర మాట్లాడుకో. అమ్మాయిలాగా యాక్టింగ్ చేసే నా దగ్గర బాగా మోసం చేసింది నన్ను. తస్సదియ్యా నేను చాలా మోసపోయానా. సుర్రసయ్య ఎలాగో ఒకలాగా ఈ పందిని ప్రేమలో దించి పెళ్లి చేసుకుంటే నాకున్న దోషం పోద్ది. అప్పుడు నేను పాండను పెళ్లి చేసుకోవచ్చు. సుర్రసయ్య తస్సదియ్యా సురసి బాబా, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేటే నీలో నువ్వే ఏదో గులుక్కుంటున్నావా? తస్సదియ్యా ఏదో చెప్పు నువ్వా. సుర్రసయ్య నువ్వు ఎంత మంచోడివే. ఆ పాండ ఎందుకు నిన్ను మోసం చేసిందా అని ఆలోచిస్తున్నా నేను. తస్సదియ్యా నా ప్లేస్ లో ఇంకొకరు ఉంటే అడ్డంగా నరికేసేవాళ్ళ, కానీ నేను మంచోడిని కాబట్టి వదిలేసాను. పోనీలే, అయ్యిందేదో అయిపోయిందా. ఊరే కోతే వాళ్ళ కింద బతికే ఉన్నారని మనకు తెలిసిపోయింది కాబట్టి ఎలా కాపాడాలో ఏదో ఒక ప్లాన్ చెయ్యండి రా. ఏం చేద్దాం రా ఇప్పుడు కోతే? ఇప్పుడు ఏం చేయాలంటే ఎండిపోయిన కర్రలన్నీ తీసుకొచ్చే చలిమంటేసుకునే రాత్రి అంతా ఇక్కడ కూర్చోరు మనము. కోతి మిత్రమా, వాళ్ళిద్దరిని కాపాడి బయటికి తీసుకెళ్ళిపోవాలి కానీ నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావా? ఇక్కడ చలిమంటేసుకొని నువ్వేడు చేస్తావు రాత్రి అంతా? అవునరా కోతే, ఈ చుట్టుపక్కల చూస్తే పాములు కూడా తిరిగేటట్టు ఉన్నాయా? పాములు అంటే నాకు మస్తు భయం. నాకు ఇక్కడ చలిమంట వేసుకుని రాత్రి అంతా ఏం చేస్తావురా నువ్వా? గొడుగు బాబా, నా తెలివి మీకు అర్థం కావట్లే. ఎలాగో మనం ఆడపందిని మగపందిని కలపాలనుకుంటున్నాం కదా, వారు బయటకు తీసేస్తే ఎవరు దారిలో వెళ్ళిపోతారా? అదే గుహలోనే ఉంచితే వార బాబు గుహలోనే ఉంచితే తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక బయట తినేస్తారా బాబు వాళ్ళ. కూర బొట్టు కొడక మన ఫైనల్ ఎజెండా ఏట్రా అది కూడా తెలియదురా నీకు. వార బాబు ఏ ఎజెండా గురించి నాకు తెలియదురా బాబు. నేను మాత్రం ఎర్ర జెండా పట్టుకొని వచ్చాను ఇక్కడికి. నేను చెప్పేదానండి, ఈ రాత్రికి వాళ్ళిద్దరు గుహలోనే ఉంటే భలే ఉంటదిరా. మనము అరటి పళ్ళు అలాగే వాటర్ బాటిల్ ఇచ్చిద్దాం లోపలికే. ఓ నాయనో, ఆడపందినే పంది బాబు ఏమైనా చేస్తే తర్వాత ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిస్తే గొప్ప ఇబ్బంది అయిపోద్ది అప్పుడు. సూపర్, అలాగైతే వాళ్ళిద్దరిని ఇంకా తొందరగా కలిపేయచ్చు. ఒక పెద్ద కారణమే కనబడుతుంది అప్పుడు వాళ్ళని కలపడానికి. నీ అబ్బా బండన కొడక రే, పంది బాబు గురించి నాకు బాగా తెలుసు. అలాంటి పనులు ఏమి చేయడం, ఇంకా చిన్నపిల్ల కాపాడుతాడు అలాగా. ఊరే కొండ, ఊరే రుబ్బు, నిజమే రా కోతిగాడు చెప్పింది నిజమే. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే మనసులు కొలుస్తాయా, తర్వాత ఇంకేవో కొలుస్తాయా, మంచి బంధం బలపడిపోద్ది అప్పుడు వాళ్ళకే. మరేట వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తినడానికి ఇచ్చేసే వాళ్ళని మనం బయటకు తీస్తున్నట్టే ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ ఉండే రాత్రి అంతా ఇక్కడే గడిపోతాం మనము. ఇదేంటిదే ఇలాంటి ఐడియాలు నాకెందుకు రావో అర్థం కాదా. గొడుగు బాబా దగ్గర మంచి మాటలు కొట్టిద్దాను నేను. ఊరు అబ్బాయిలో మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారా? మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి రా. మా కష్టానికి మీరు ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయాలరా మీరు. ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే కొంచెం ముందు పోట్లు కూడా చూడండి, అప్పుడు స్టోరీ భలేగా అర్థమవుతుంది మీకు. మంచి ఫన్ ఉంటది. మమ్మల్ని మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ. iPad.